శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము ఏకాంతంలోకి వెళ్లి లోతుగా చింతన చేయాలి. ఈ భాగ్యము తయారు చేసుకునే రోజులు, ఈశ్వరీయ సంతోషం యొక్క రోజులు మరలా తిరిగి రావు. ఈ గడియలని, ఈ క్షణములని గుర్తు చేసుకుంటూ ఉంటాము. మేము భగవంతుడిని కలుసుకుంటూ ఉండేవారము. భగవంతుడే మాకు ప్రేమపూర్వకంగా పాలన ఇచ్చారు, మాకు ఎన్నో వరదానములను ఇచ్చారు అని. ఏ విధంగా సంగమయుగ సుందర సమయము గడిపాము అని గుర్తు చేసుకుంటూ ఉంటాము. అందరూ ఆలోచించండి, ఈ సంగమయుగ అనుపమ కాలమును ఎలా గడుపుతున్నాము? ఈశ్వరీయ మిలనంలోనా, లేక మనుషులతో మాట్లాడుతున్నా? ఈశ్వరీయ సుఖము పొందుటలోనా, లేక ప్రాపంచిక తృష్ణల వెనుక పరిగెత్తుతూ గడుపుతున్నామా? వ్యర్థ చింతనలోనా, లేక బాబా యొక్క ఛత్ర ఛాయను సర్వశ్రేష్ఠ అనుభవం చేసుకుంటున్నా? సమయం వ్యర్థపరుస్తూనా, లేక ప్రతి క్షణము తన శ్రేష్ఠ భాగ్యము తయారు చేసుకుంటూ గడుపుతున్నామా? గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ అమూల్య సమయమును సఫలం చేసుకుంటారో, స్వయమును సర్వ ఖజానాలతో నింపుకుంటారో, వారే భగవంతునికి ఉపయోగపడతారు. వారి ద్వారానే ఈ ప్రపంచానికి మహనీయ సేవ జరుగుతుంది. కావున మనము అందరము మహాన్ సేవ కోసము స్వయమును సిద్ధం చేసుకుందాము. మనము దృష్టి ద్వారా అందరి సేవ చేయాలి. వైబ్రేషన్స్ ద్వారా అందరి సేవ చేస్తాము. 2 మధురమైన మాటలు మాట్లాడి ఇతరులకి వరదానముల ప్రాప్తిని అనుభవం చేయిస్తాము. ఇటువంటి సుందర సమయము మన ద్వారము వద్దకి రానున్నది. అనేక మంది దాహంతో ఉన్న ఆత్మలు, తప్పిస్తున్న ఆత్మలు, అశాంత దుఃఖీ ఆత్మలు మన వద్దకి వస్తారు. గుర్తుపెట్టుకోవాలి, ఎవ్వరూ మన ద్వారము నుండి ఖాళీగా తిరిగి వెళ్ళకూడదు, నిరాశగా తిరిగి వెళ్ళకూడదు. మన ద్వారము నుండి అందరూ సంతుష్టంగానే వెళ్ళాలి. ఏ కామన లేక భావనతో మన వద్దకి వచ్చారో వారికి అది ప్రాప్తించాలి. ఇటువంటి యోగ శక్తి, పవిత్రతా శక్తి, మహాన్ శక్తులని మనము స్వయములో ధారణ చేయాలి. ఆలోచించండి, ఎవరైనా దాహంతో ఉన్నవారు మన వద్దకి వస్తే మన ద్వారము వద్ద నిలచి, నాకు 1 గ్లాసు నీరు ఇవ్వండి, నేను చనిపోతున్నాను అని ప్రాధేయపడుతూ ఉంటే, మనము వారికి 1 గ్లాసు నీరు తాగించలేకపోతే, మన ద్వారము వద్దనే ప్రాణము వదిలేస్తే మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? వారి జీవితమును రక్షిస్తే బాగుండేదేమో అనుకుంటాము కదా. అదేవిధంగా ఇటువంటి సందర్భాలు అనేక తప్పిస్తున్న ఆత్మలు మన ద్వారము వద్దకి వస్తారు. మాకు దృష్టిని ఇవ్వండి, మా కష్టములు హరించండి, మాపై విఘ్నముల పర్వతాలు పడుతూ ఉన్నాయి, మా విఘ్నములను హరించండి అని అడుగుతూ ఉంటారు. ఆలోచించండి, మనము వారికి సహాయం చేయలేకపోతే అప్పుడు మన మనోస్థితి ఎంత ఉంటుంది? మనకి ఎంత నిరాశ ఉంటుంది? భగవంతుడే భాగ్యమును పంచుతూ ఉన్నప్పుడు మనం కూడా జాగరూకతతో ఉంటే బాగుండేదేమో. సర్వ ఖజానాలు మనకి భగవంతుడు ఇస్తూ ఉన్నప్పుడు బుద్ధి అనే జోలిని వ్యర్థము లేకుండా ఖాళీగా పెట్టుకుంటే బాగుండేదేమో. భగవంతుడు తన శక్తులని, వరదానములని ఇస్తూ ఉన్నప్పుడు ఏకాగ్ర స్థితిలో ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. చాలా సున్నిత కాలము రానున్నది. సమయానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఎంతో మహనీయంగా అవుతారు. భగవంతునికి ఉపయోగపడేవారుగా అవుతారు. 4 యుగాలలోనూ హీరో పాత్రధారిగా అవుతారు. విశ్వ చరిత్రలో భిన్న భిన్న సమయాలలో మహనీయ కార్యములు చేసేవారుగా, ప్రసిద్ధ వ్యక్తిత్వము గలవారిగా తయారవుతారు. మరి ఇలా సుందర భాగ్యము తయారు చేసుకునే కాలము ఇప్పుడు జరుగుతూ ఉన్నది. మరి ఆలోచించండి, ప్రతి ఒక్కరము ఈ సుందర క్షణాలను ఎలా గడుపుతూ ఉన్నాము అని. ఈ రోజంతా ఇదే చింతనలో గడుపుదాము మరియు పదే పదే అభ్యాసం చేద్దాము. నేను పవిత్రత యొక్క ఫరిస్తాను, నేను పవిత్రతా సూర్యుడను,
నా అంగము నుండి రంగురంగుల కిరణములు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను సంపూర్ణ ఫరిస్తాగా అవ్వాలి. తన సంపూర్ణ ఫరిస్తా స్వరూపమును ఎదురుగా చూద్దాము. పదే పదే అది తనలో ఇమిడిపోతున్నట్లుగా చూద్దాము. నా ఎదురుగా నా సంపూర్ణ ఫరిస్తా స్వరూపము ఉన్నది. అది నెమ్మది నెమ్మదిగా నా వైపుకి వస్తూ ఉన్నది. నాలో ఇమిడిపోతూ ఉన్నది. నేనే సంపూర్ణ ఫరిస్తాగా అయ్యాను. ఓం శాంతి.